బెండకాయ కర్రీ ఒకసారి ఇలా చేసుకోండి, చాలా సింపుల్ గా. ఈ రెండు వేసి చేశారు అంటే కర్రీ అయితే అద్భుతంగా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటది. మెయిన్ సీక్రెట్స్ ఇందులో 2 ఐటమ్స్ ఉన్నాయండి. ఆ 2 ఐటమ్స్ వేసారు అంటే కర్రీకి చాలా టేస్టీ వస్తుంది. మంచి పొడి పొడిగా మనకు బెండకాయ జిగురు లేకుండా చాలా అంటే చాలా బాగుంటది. ప్రాసెస్ చెప్తాను చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ కొంచెం మందంపాటి కడాయి తీసుకొని ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి. మీకు కావాలంటే పల్లీలు ఫస్టే ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకోండి. అట్లా వద్దు అనుకుంటే ఇప్పుడు నేను వేసిన లాగా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకొని, ఉల్లిపాయ కొంచెం మగ్గినాక ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని, ఇవన్నీ మొత్తం మగ్గిపోయినాక మనం కడిగేసి పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని అందులోకి సాల్ట్, పసుపు, సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత పసుపు వేసుకున్నాక మొత్తం ముక్కలకు అంతా పట్టేలాగా ఉంచేసుకొని ఒక 2 నుండి 3 మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్ లో ఉంచేసుకొని, కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాక సన్నం కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, మెయిన్ సీక్రెట్ వెల్లుల్లి రెబ్బలు. ఇందులోకి వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు మగ్గకున్నా ఏం కాదు, మంచి పచ్చి పచ్చిగా ఉన్నా చాలా బాగుంటాయి. తర్వాత సరిపడా కారం వేసుకొని, మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం వేసుకొని మొత్తం వక్కలకైతే పట్టాలి. ఇంకో మెయిన్ సీక్రెట్ వచ్చేసి ఇప్పుడు వస్తుంది చూడండి, కొబ్బరి పొడి. లాస్ట్ బంద్ చేస్తున్నామని ఒక 2 మినిట్స్ ముందు కొబ్బరి పొడి వేసేసుకొని సిమ్ లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పొడి పొడిలాడుతూ ఉండే బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతే చాలా అంటే చాలా బాగుంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నంకైతే జిగురు అనేది లేకుండా పొడి పొడిగా సూపర్ గా ఉంటది. కర్రీ చూసారా ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో, మనం తింటుంటే వెల్లుల్లి రెబ్బ కూడా పంటికి తాకుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటది. ఇక నేను రైస్ లో కలిపి చూసాను చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్.